మార్కాపురం నియోజకవర్గంలో మనం చూసినట్లయితే ఇక్కడ మార్కాపురం నియోజకవర్గంలో కందుల నారాయణ రెడ్డి కూటమి అభ్యర్థి అన్నా రాంబాబు వైసీపీ తరపు నుంచి కూడా ఇక్కడ బరిలో దిగారు. వైసీపీకి ఇక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయి. పోల్ మేనేజ్మెంట్ విషయంలో అన్నా రాంబాబు ఒకంత ముందడుగు వేసి కందుల నారాయణ రెడ్డిని ఇక్కడ బోల్తా కొట్టించాడని కూడా ప్రజలందరూ చెప్పుకుంటూ ఉంటారు. గిద్దలూరు నియోజకవర్గంలో గతంలో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యధిక మెజార్టీ సాధించిన ఎమ్మెల్యే కూడా అన్నా రాంబాబుకు రికార్డు ఉంది. ఆ రికార్డును బ్రేక్ చేయనప్పటికీ కూడా మార్కాపురం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా అన్నా రాంబాబును ఆశీర్వదించారు. సో 5,000 నుంచి 10,000 మెజార్టీతో కూడా అన్నా రాంబాబుకు ఇక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కొంత అడుగు పోల్ మేనేజ్మెంట్ విషయంలో కందుల నారాయణ రెడ్డి వెనకడుగు వేసాడంటంలో ఎలాంటి సందేహం లేదు. కొంత క్యాడర్ కలిసి రాకపోవటం, ఫైనాన్షియల్గా ఇతనికి ఇబ్బందులు ఉండటం వల్ల కందుల నారాయణ రెడ్డి వెనకబడి ఉన్నాడని కూడా ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. మళ్ళీ ఇక్కడ వైసీపీని ప్రజలందరూ ఆశీర్వదించారు. ఎందుకంటే గతంలో ఒకసారి మాత్రమే ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవటం జరిగింది మార్కాపురంలో. సో ఫైనల్గా అన్నా రాంబాబును మార్కాపురం నియోజకవర్గ ప్రజలు, రూరల్ మండల ప్రజలందరూ ఆశీర్వదించారు. నియోజకవర్గంలో అన్నా రాంబాబుకి ఇక్కడ 5,000 నుంచి 10,000 లోపుతో ఆయన విజయ దుందుబి మోగించే అవకాశాలు ఉన్నాయి.